జాగ్రత్తగా విందాం. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామంలో ఈ ఆగస్టు నెల 21వ తారీఖు ప్రభువునందు నిద్రించినటువంటి ప్రభు పిలుపు అందుకొని ఆయన సన్నిధికి వెళ్ళినటువంటి మెస్సియా మినిస్ట్రీ వ్యవస్థాపకులు రెవరెండ్ కె సమయల్ గారి యొక్క జ్ఞాపకార్థ స్తుతికోట నిమిత్తమై దేవుని మహింపరచడానికి కుటుంబ ఆదరణ కొరకు ఆహ్వానం మేరకు వచ్చినటువంటి దైవజనులందరికీ సంఘ బిడ్డలందరికీ బంధుమిత్రులు రక్త సంబంధికులు స్నేహితులందరికీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలండి. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని వాక్యము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. మా అన్నయ్య గారు మా కుటుంబంలో మొట్టమొదటిగా యేసు ప్రభువుని అంగీకరించారు. మేము విగ్రహారాధన కుటుంబం. మా తల్లిదండ్రులకు కూడా మా అన్నయ్య గారే సమయలయ్య గారే బాప్తీసం ఇచ్చాడు. మేము మొట్టమొదట మా గ్రామానికి చంద్రలపాడు గ్రామానికి మైకిలయ్య గారు వచ్చినప్పుడు వారి ద్వారా మేమంతా మరి దేవుల్లో నడవటం, తదుపరి మరి వారి ద్వారా మా అన్నయ్య గారు సేవలోకి రావటం, ఇదంతా దేవుని ప్రణాళికను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి, ఏర్పాటును బట్టి దేవుడు జరిగించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అల్పులము, అయోగ్యులము, ఏ ఎన్నిక లేనటువంటి మమ్మల్ని దేవుడు తన కృపను బట్టి మా కుటుంబంలో నుండి ముందుగా మా అన్నయ్య గారిని సమయలయ్య గారిని రక్షణలోకి నడిపించి మరి ఆయన బలపరిచి ఆయన చిత్తాన్ని బట్టి ఎంతో మరి ఆత్మీయంగా బలమైనటువంటి పరిచర్య సమయలయ్య గారి ద్వారా జరిగించడానికి దేవుడు కృప చూపినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి మా అన్నయ్య గారి దగ్గర నేను చూసింది ఏంటంటే, ఆయన నాకు సువార్త ప్రకటించేవాడు. యేసుప్రభుని నమ్ముకోరా, యేసుప్రభు నిజమైన దేవుడు అంటే నేను ఎగతాళి చేశాను. దేవుడు అన్నాడు అన్నయ్య, దేవుడు అన్నాడా, ఇవన్నీ చాలా తేలిగ్గా మాట్లాడాను. బ్రతుకు తెరుగు కొరకు కదా అని చెప్పి నేను డిప్లొమా చేస్తూ ఉండేవాడినప్పుడు అప్పుడు నాకు సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. ఇవన్నీ నేను ఒక సింపుల్గా తీసుకునేవాడిని. కానీ దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు నేను గుంటూరు జిల్లాలో పరిచర్య చేస్తున్నానంటే మరి ఆయన ప్రార్థన అని చెప్పి నేను చెప్పగలను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా అన్నయ్య గారి దగ్గర నేను గమనించింది ఏంటంటే, ఆయనకి కుటుంబం అంటే చాలా ప్రేమ. కుటుంబం, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు అంటే చాలా ప్రేమ. దేవుని నమ్ముకున్న తర్వాత పరిచర్యకు వచ్చాక దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే దేవుని సేవకి, పరిచర్యకే ప్రాధాన్యత ఇచ్చాడు. తర్వాతే కుటుంబం అనుకునేవాడు. అప్పుడు మాకు ఇంకా దేవుళ్ళో మేము అంతగా ఎదగలేదు కనుక కొంచెం బాధ అనిపించేది మాకు. తర్వాత దేవుని గుర్తెరిగిన తర్వాత మేము అదే దారిలోకి వచ్చాము. ఎప్పుడు దేవుని వాక్యం ధ్యానించడం, ప్రార్థన చేయటం ఆయనకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు వచ్చినా కోటకల్లు వచ్చినా మా అన్నయ్య ప్రార్థనలో ఉండటం, లేకపోతే బైబిల్ పట్టుకొని
వాక్యం చదవటం చేస్తూ ఉండేవాడు. దేవుని వాక్యం అంటే, ప్రార్థన అంటే అంత ఇష్టం ఆయనకి. సమయాన్ని వృధా చేయటం అంటే ఆయనకి అసలు ఇష్టమే ఉండదు. ఎవరైనా ఏదైనా ఒక సమస్య గురించి చెప్పడానికి వస్తే ఆ సమస్య వారికి వింటాడు. అంతకన్నా ఎక్కువగా ఇంకా వేరే విషయాలు వినడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ఆయన భక్తి జీవితం నిజంగా చాలా ఆదర్శవంతమైంది, మాదిరికరమైనటువంటిది. ఆయన భక్తి జీవితం చాలా ఆత్మీయంగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉంది అని చెప్పడానికి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. చాలా చక్కగా పాటలు పాడేవాడు, చాలా చక్కటి పాటలు రాసేవాడు. ఇప్పుడు మినిస్ట్రీలో దాదాపు 90% మరి అన్నయ్య గారు రాసినటువంటి పాటలే పాడుతూ ఉన్నారు. దేవుడు మంచి స్వరం, తలాంతు, చక్కగా పాటలు పాడేటటువంటి స్వరం, రాసేటటువంటి తలాంతు, మరి ప్రార్థన చేయటం, వాక్యం చెప్పడానికి బాగా ఇష్టపడేవాడు. వాక్య పరిచర్య నిమిత్తం చాలా ప్రయాసపడేటటువంటి వాడు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాక్యం చెప్పొచ్చు, పాటలు పాడవచ్చు, పాటలు రాయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, మాటలు ఎన్నానే చెప్పవచ్చు. కానీ వాక్యానుసారమైన జీవితంగా వచ్చేసరికి చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ ఆయనకి ఎంత కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఆటంకాలైనా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడంటే వాక్యానుసారమైనటువంటి జీవితానికి ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాడు. దేవుని పని అంటే ఎంతైనా ప్రయాసపడేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు. ఏ విషయంలో అయినా సరే తను ఎక్కువగా ప్రార్థనాపూర్వకంగా ఏ పని చేయాలన్నా పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు కనిపెట్టుకుంటా ఉండేవాడు. ఏదన్నా ఒక అంశం గురించి చెప్పి, మేము రెంటపాలలో ఇలాగా స్థలం కొనాలని చెప్పి అనుకుంటున్నామని ప్రార్థన చేయండి అంటే, అరే ముందు ప్రార్థన చేయండి, దేవుడు నడిపింపు కొరకు కనిపెట్టండి, దేవుడిచ్చిన నడిపింపుని బట్టి ముందుకు సాగండి అని చెప్పి తాను ఎప్పుడు దేవుని నడిపింపుని దృష్టిలో పెట్టుకొని ఉండాలి. మన సొంత ఆలోచనలు, సొంత ప్రేరేపణలు, సొంత తలంపులు, సొంత ఉద్దేశాలు దేవుని చిత్తం అనుకోకూడదు. ప్రార్థన చేయండి, కనిపెట్టుకోండి, దేవుని వాక్యానుసారంగా నడవండి అని చెప్పి సలహాలు ఇస్తూ ఉండేటటువంటి వాడు. తను ఎక్కువగా ఆత్మల రక్షణ కోసం, సంఘాలు స్థాపించడం కోసం, దైవజనులను సిద్ధపరచడానికి చాలా మరి సమయాన్ని ఇచ్చించేవాడు. చాలా వ్యయ ప్రయాసలకు వచ్చేటటువంటి మంచి ఆత్మీయమైనటువంటి దైవజనుడు అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. చాలా బలమైనటువంటి విశ్వాసం ఆయనకి. అంత విశ్వాసం అంటే దేవుని తెలియకుండా నాకేమీ జరగదు. ఒకసారి పాము కరిచి బాడీ మొత్తం కూడా, చాలామందికి ఇక్కడ పెద్దవాళ్ళకి తెలుసు, బాడీ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. అయినప్పటికీ దేవుడు నన్ను స్వస్థపరుస్తానని చెప్పి మాట్లాడాడు, నాకేం కాదు అని. హాస్పిటల్కి వెళ్ళడానికి నేను రెంటపాల నుండి సంఘస్థులు 7-8 మంది వచ్చి, మేము ఆ పాము విరుగుడు సంబంధించిన వాటిని కూడా తీసుకొస్తే ఇంట్లోకి వచ్చి తీసుకున్నాయని అని చెప్పి బతిలాడినా కూడా తీసుకోలేదు. దేవుడు నేను ప్రార్థన చేసుకుంటే నన్ను దర్శించాడు, నన్ను స్వస్థపరుస్తానని మాట్లాడాడు. అలాగని మందులు ఆడటం తప్పని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ తను బలమైనటువంటి విశ్వాసం, దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తే దాని మీద ఆధారపడేవాడు, కానీ ప్రకృతి సంబంధంగా ఆలోచన చేసేవాడు కాదు. బలమైన విశ్వాసం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, అవసరతలో ఉన్నా ముందు వాళ్ళ కోసం అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. ఒకసారి నాకు బాగా గుర్తు, నేను ఇంకప్పుడు సేవలోకి వెళ్ళలేదు, ఇక్కడ అన్నయ్య దగ్గరే ఉండి పరిచర్య చేస్తూ ఉన్నాను. బాగా వారం 10 రోజులు మీటింగులు అయిపోయి బాగా అలసిపోయి అందరూ ఏం చేశారంటే, వాళ్ళ ఆయన కోడి మాంసం అంటే, నాటుకోడి మాంసం అంటే చాలా ఇష్టం. వాటిని తెప్పించి వండించేటటువంటి సమయంలో పొక్కునూరు నుండి ఒక దెయ్యం పట్టినటువంటి ఆమెను తీసుకొచ్చారు.
తీసుకొస్తే ఇలాగ చాలా చోట్ల తిప్పామండి, తగ్గలేదు అని చెప్పంటే ఇక వెంటనే తలస్నానం చేశాడు. ఆమె కోసం వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా భోజనం చేయలే ఆయన. అన్నిటికన్నా ఎక్కువగా మరి ఎదుటి వ్యక్తిని ప్రేమించేటటువంటి తత్వం, ఎదుటి వ్యక్తి కొరకు ప్రార్థన చేయటం, ఎదుటి వ్యక్తికి మంచి మార్గంలో నడిపించడానికి సలహాలు ఇవ్వటం, మరి తన చేతనైనంత వరకు సహాయం చేయటం, తనలో దేవుని కొన్నిసార్లు ఏదన్నా క్రమం తప్పినప్పుడు కోపపడ్డట్టు ఉంటుంది, కానీ ఆ కోపంలో కూడా ఆయనకి దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మెస్సియా మినిస్ట్రీ పరిచర్య ఇంతగా ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది. మరి నూతన స్థలాల్లో కూడా సంఘాలు స్థాపించబడుతున్నాయి. ఈ పరిచర్య ద్వారా అనేక మంది దైవజనులు మరి సేవలోనికి రావటం, అనేక సంఘాలు స్థాపించబడటం, ఆత్మలు రక్షించబడటం, ఇదంతా ఈ మినిస్ట్రీ ద్వారా దేవుని కృప. మరొకటి ఏంటంటే మినిస్ట్రీ నాయకుడు మరి రెవరెండ్ కె. సమయలయ్య గారి యొక్క ప్రార్థన అని చెప్పడానికి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఈ రోజున మేము ఇంత పరిచర్య గుంటూరు, సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్య జరిగిస్తున్నామంటే దేవుని కృప, అన్నయ్య గారి ప్రార్థన, సంఘస్థుల ప్రార్థన అని చెప్పి నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన లేకపోయినా ఈ పరిచర్యకి, సంఘానికి, దైవజనులకు దేవుని కృప ఉంది, ఆయన చేసిన ప్రార్థన ఉంది. అందరూ గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. చాలా సంతోషకరమైన మరొక విషయం ఏంటంటే అన్నయ్య గారు ఏ విధంగా పరిచర్య చేశాడో ఆ విధంగా ఇద్దరు అల్లులు కూడా చాలా చక్కటి వాక్య పరిచర్య చేసేటటువంటి దైవజనులు దొరకటం, మరి ఆత్మల భారం కలిగినటువంటి దైవజనులు, ప్రేమ కలిగినటువంటి దైవజనులు దొరకటం దేవుని మహాకృప అని మరి అన్నయ్య గారు ప్రార్థన అని చెప్పి నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తూ మరి ఈ విధంగా ప్రభువునందు నిద్రించి దేవుని పిలుపు అందుకొని ఆయన సన్నిధికి వెళ్ళినటువంటి మరి రెవరెండ్ కె. సమయలయ్య గారు జ్ఞాపకార్థ స్థితికోవటంలో పాలు పొందిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా మరి అభినందనలు, వందనాలు తెలియజేస్తూ ఇది ఈ విధంగా దేవుని సేవకుని విషయమై దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, ఆయన మహిమపరచడం ఇది ఈ మినిస్ట్రీకి మాత్రమే కాదు, కుటుంబానికి మాత్రమే కాదు, సంఘం అయిన మనందరికీ, ఈ కూటంలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి ఎంతో ఆశీర్వాదం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి అధ్యక్షుల వారికి, అదేవిధంగా మరిదాస్ పాస్టర్ గారికి, దైవజనులందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.